నీట్ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్లక్ష్యాన్ని వీడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని డివైఎఫ్ఐ ఎన్ఎస్యుఐ శ్రేణులు బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాగర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి దుర్గా మాట్లాడుతూ విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది విద్యార్థులు వైద్య వృత్తి ద్వారా సమాజంలో సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో కష్టపడి వేల రూపాయలు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ పరీక్ష రాయగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందని వారు మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించి తిరిగి పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థి యువజన లోకం గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉంటే ప్రధాని మోదీ దున్నపోతు మీద వర్షం పడ్డ మాదిరిగా పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని వారన్నారు. విదేశాలు తిరగడానికి మోదీకి సమయం దొరుకుతుంది, కానీ దేశం వ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై మాట్లాడడానికి సమయం దొరకడం లేదా అని వారు ప్రశ్నించారు. అదేవిధంగా నీట్ ఎగ్జామ్పై కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించి ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకురావాలని వారు గుర్తు చేశారు. ప్రధానమంత్రి వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని నీట్ ఎగ్జామ్లను తిరిగి రాష్ట్రాలకు అప్పగించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రధానమంత్రి ఇల్లు ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ప్రధానమంత్రి గారు ఈ అవకతవకల పైన వెంటనే ఒక విచారణ కమిటీ వేసి చట్టపరంగా ఆ సంస్థను ఎవరైతే దీనికి బాధ్యులైందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గోదావరిఖనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు స్పందించి వెంటనే నీట్ ఎగ్జామ్ మీద జరిగిన అవకతవకల మీద నిర్దిష్టమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కావద్దంటే నీట్ ఎగ్జామ్ని రాష్ట్రాలకే అప్పగించాల్సిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కృష్ణ, శివ, శంకర్, సూర్య, ఎన్ఎస్యుఐ నాయకులు వినోద్, రఘు, శ్రావణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.